10,000 మంది టీం ఉన్నారు అనుకుందాం. ఆయన చనిపోతే 10,000 మంది టీం ఉంటారా లేదా? వాళ్ళు రోజు స్నానాలు చేస్తారా లేదా? రోజు బ్రష్లు చేస్తారా లేదా? డబ్బులు వస్తాయా లేవా? ఇదే చెప్తున్నా సార్. మీరు ఏదో చెప్తున్నాను మాకేం అర్థమవుతుందా లేదంటే, ఇప్పుడు ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్లో ఏ సిమ్ ఇస్తాం? జియో ఎయిర్టెల్ ఆడతామా లేదా? ఈ జియో ఫోన్లో వేసి ఎవరితో మాట్లాడతాం? మన చుట్టము, మన బంధువులతో, మన భార్య, మన పిల్లలతో, లేదంటే భర్తతో మనమే మాట్లాడతామా లేదా? డబ్బులు ఎవరికి వెళ్తాయి? జియోకి వెళ్తాయా లేదా? ఎయిర్టెల్కి వెళ్తాయా లేదా? అంటే జియో నెట్వర్క్లో నువ్వు ఉంటే జియోకి డబ్బులు వెళ్తాయా లేదా? మరి నీకో నెట్వర్క్ ఉంటే నీకు డబ్బులు వస్తాయా లేదా? ఇదే లాజిక్. ఈ విషయం అర్థం కావడానికి రాకెట్ సైన్స్ అక్కర్లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు బెంజిన్ ఫార్ములా మీకు అవసరం లేదు. ఇక్కడ బెంజిన్ ఫార్ములా చెప్పండి ఒకసారి. తెలుసా? ఆల్ఫా ఫార్ములా చెప్పండి. కొన్ని రాకెట్ ఫార్ములా చెప్పండి. కొన్ని ఒక 100 రూపాయలని ఎలా సంపాదించాలో తెలుసా అందరికీ? తెలుసా లేదా? తెలీదా? తెలుసు సార్. మీ జేబులో 100 రూపాయలు లేదా? ఉంది సార్. ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. ఇప్పుడు చెప్తున్నా చూడండి. ఇది బిచ్ బ్లాక్ అనే కార్డు. ఇది ఈ కార్డు వచ్చేసరికి దీని లిమిట్ 42 లక్షలు. ఎంత? 42 లక్షల కార్డు ఇది. ఈ కార్డుతో ఒక బెంజ్ కారు, అదే ఒక లగ్జరీ కార్ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఇది ఒక కానిస్టేబుల్ అవుతుందా? కానీ ఇట్లాంటి కార్డులు నాకు 2 ఉన్నాయి. 2 ఇచ్చారు. ఎస్బీఐ ఒకటి వచ్చాడు, హెచ్డిఎఫ్సి ఇచ్చాడు. ఏంటంటే నా బ్యాంకులో బ్యాలెన్స్ విధానం చూసి, నేను కొనే బంగారం చూసి, నాకున్న పోర్ట్ఫోలియో చూసి. మీకు ఒకటే లాస్ట్ మీకు చెప్తా నేను. ఇక్కడ ఎంతమంది 10,000 ఇన్కమ్ సంపాదించిన వాళ్ళ అనుభవం ఉంది? 10,000 సంపాదించగలిగే అనుభవం ఎంతమందికి ఉంది? ఉందా? ఆ 10,000 ప్రతి నెల ఎంతమంది దాస్తున్నారు? డైరెక్ట్లే కదా. అంటే 10,000 మీ ఖర్చులు మీకు సరిపడట్లేదు, అవునా కదా? 10, 20, 30, 50, 1,00,000, 2 లక్షలు ఎంతో సంపాదిస్తాను, అవునా కదా? నేనేమంటున్నంటే ఆ 10,000 వెస్టీజ్ నుంచి సంపాదిస్తే దాచుకోవచ్చా? అదే 10,000 ఒక 12 సంవత్సరాలు మీరు దాచిపెడితే మీకు 1 కోటి రూపాయలు మీరు పోర్ట్ఫోలియో క్రియేట్ చేయొచ్చు. మీరు కోటీశ్వరులు అవుతారా లేదా? ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక 20 సంవత్సరాల రోడ్ ఎవరు ఉంటుందండి? 20, 30, 25 లేకపోతే చేయడం స్టార్ట్ చేస్తే, మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడితే కరెక్ట్గా 12 సంవత్సరాల్లో ఈ పిల్లోడికి అకౌంట్లో 1 కోటి రూపాయలు ఉంటుంది. కోటీశ్వరుడు అవుతుందా లేదా? మనం 10 ఈ పిల్లోడి వయసు దాటి వచ్చామా లేదా? ఈయనకి 12 సంవత్సరాలు దాటిన వయసు కూడా దాటిపోయామా లేదా? మరి తెలివి ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది తెలివి. వాడుకోవట్లే, గుర్తుపెట్టుకోండి. ఎస్, థ్యాంక్ యూ చేస్తుంది. మీరు ఏదైతే చేయండి, 2 నుంచి 3 గంటలు మాత్రం బెస్టీలో టైం పెట్టండి. నేను ఈరోజు ఇప్పుడు పార్ట్ టైం అని చెప్తాను, ఫుల్ టైం ఏమి చెప్పట్లేదు. పార్ట్ టైంగా చేయండి, కానీ ఒక బాడీలో పార్ట్ లెక్క చేయండి. అర్థమవుతుందా? 2 నుంచి 5 సంవత్సరాలు గేమ్ ప్లాన్ ఇది. 2 నుంచి 5 సంవత్సరాలు కారు ఉండాలి, ఇల్లు ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, 4 సాయం చేయగలిగే దమ్ము మన బ్యాంక్ బ్యాలెన్స్లో ఉండాలి. రెడీనా? కానీ ఎవడు ఏమన్నా కూడా మీరందరూ కలిసి ఒకసారి నో అనండి. నాకు అందరు కలిసి నో సార్. ఇదే ఒక్క బటన్ కూడా కదలేదు. అర్థమవుతుందా? ఒక లవర్కు ఉండే పేషెన్స్ ఉండాలి సార్. ఒక లవర్ ఎట్లా ఉంటాడు? 100 సార్లు నో చెప్పినా మళ్ళీ వెళ్తాడా లేదా? మీరు ఇప్పుడు బిజినెస్లో మీరు సక్సెస్ కావాలంటే ఒక్కడు నో అంటే ఇమీడియట్గా మనము కుంగిపోవద్దు, అవసరం లేదు. ఒక 10 మంది నో చెప్పినా కుంగిపోవద్దు. వాడి నో చెప్పేది మనకు కాదు, అవకాశానికి. వాడి నో చెప్తున్నాడు. అర్థమైందా? ఇప్పుడు నా బ్యాచ్ వాడు ఉన్నాడు, రోడ్డు మీద కానిస్టేబుల్ ఉన్నాడు, చాలామంది మా బ్యాచ్ వాళ్ళు ఉన్నారు. వాడు నో చెప్పాడు, అక్కడ కానిస్టేబుల్గా ఉండి వాడు వర్క్ చేసుకున్నాడు. నేను నో చెప్పలేదు. ఈరోజు వచ్చేసరికి 4 కోట్ల ఇంట్లో ఉన్నాను, 74 లక్షల కారులో ఉన్నాను. నో చెప్పలేదు కాబట్టి ఈరోజు మా ఫ్యామిలీకి నేను చెప్తున్నా కదా, ఈరోజు బంగారం పెరుగుతుంది అనుకో చెప్పి జస్ట్ ఒక సింపుల్గానే ఈ ఒక 6 నెలల లోపల నేను ఇంచుమించుగా ఒక 500 నుంచి 600 గ్రాములు బంగారం కొన్నా నేను. బాగుంటుందా లేదా? బాగుంటుందా? నాకు అందుకే బాగా తిరగడానికి చెప్పి కొబ్బరి తోట, మామిడి తోట, జీడి తోట కొన్నా. మళ్ళీ ఇప్పుడు ఈ మంగళవారం లేదంటే బుధవారము మళ్ళీ ఒక ఎకరా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం.
ఆ ఎకరా అనేది ఎంత ఉంటుందంటే కోట్ల రూపాయల వ్యవహారం. అర్థమైందా? ఇదే పోలీస్ స్టేషన్లో 7 సంవత్సరాలు చేస్తాను నేను, 7 సంవత్సరాలు. అర్థమైందా? ఇక్కడ ఎవ్వరు బాస్ కాదు, ఒక్కడే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఎంత పెద్ద బిజినెస్ చేయొచ్చు అనుకుంటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మేడం ఉన్న లావణ్య ప్రైవేట్ లిమిటెడ్, మేడం మీ పేరు సులోచన ప్రైవేట్ లిమిటెడ్, బాలు ప్రైవేట్ లిమిటెడ్. మీకు ఆర్గనైజేషన్ డెవలప్ అవుతుంది, ప్లాన్ చేయండి. సార్ ఇంకా ఎక్కువ నాలెడ్జ్ కావాలంటే మీ అప్లైన్తో కూర్చోండి, వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోండి. సార్ మమ్మల్ని అందరినీ నిలబెట్టి మాట్లాడుతున్నారని అనుకోకండి, తప్పుగా భావించకండి. మీ ఇంటి దగ్గరికి వెళ్ళి మీ అప్లైన్తో కూర్చోండి, ఒక అర్ధగంట వెళ్ళి మాట్లాడి ఫస్ట్ ప్రొడక్ట్స్ వాడండి. కొత్త వాళ్ళైతే, పాత వాళ్ళైతే ఒక 5 సంవత్సరాలు గట్టిగా నిర్ణయం తీసుకొని పురుషోత్తం దాస్తారు ఇన్కమ్ దాటేస్తా. అర్థమైందా? దాస్తారు ఇన్కమ్ దాటేస్తారని పెట్టుకోండి. అర్థమైందా? మీకు 1 కోటి రూపాయలు సంపాదించిన తర్వాత డబ్బు మీద పోతుంది. మీకు డబ్బు సంపాదించాలని ఆలోచనే రాదు. ఎందుకంటే 1 కోటి రూపాయలు బ్యాంకులో వేస్తే 3 లక్షలు వడ్డీ వస్తుంది. 3 లక్షలు వడ్డీ వస్తే మీరు ఎందుకు బయటికి వెళ్తారు? దేనికి వెళ్తారు? ఎక్కడ బయట దేశాలు. ఇప్పుడు నేను వెళ్తున్నా, ఇప్పుడు 18వ తారీఖున నాది ఎక్కడ మనకు సింగపూర్ ఉంది, పెనాంగ్ ఐలాండ్ ఉంది, తర్వాత మలేషియా ఉంది. నాకు ఆల్రెడీ కొంతమంది లీడర్స్ నాతో వస్తున్నారు. తర్వాత 3వ తారీఖు జిమ్ కార్బెట్ వెళ్తున్నా, తర్వాత బాలి వెళ్తున్నా. ఎప్పుడు మనకి డబ్బులు సంపాదిస్తాం, అవునా కదా? అర్థమైందా? రెడీనా? కానీ 5 సంవత్సరాలు మాత్రం నిలబడితే మాత్రం బిజినెస్ స్టార్ట్ చేయండి, లేకపోతే వద్దు. మీ టైం వేస్ట్, మీ అప్లాంటి టైం వేస్ట్. అర్థమైందా? 7 సంవత్సరాల్లో మీకు నిలువెత్తి నిదర్శనం. అలాంటిది నాలాంటి వాళ్ళు 12,000 మంది ఉన్నారు. రెడీనా? మీకు జంగేశ్వర్ చూడండి, వాళ్ళు డౌన్ లైన్ డైమండ్ డైరెక్టర్ 40 లక్షలు ఇల్లు కొనుక్కొని ఆమె ఎంత సంతోషంగా ఉంది. అర్థమైందా? మేడం ఒకసారి రమ్మనండి. ఒకసారి ఈమె తీసుకుని వచ్చి ఎంత మేడం ఇప్పుడు మొన్న ఇల్లు తీసుకున్నాడు కదా, ఎలా మీకు అనిపించింది చెప్పండి. ఇప్పుడు మీ బిజినెస్లోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 2 సంవత్సరాలు ఇల్లు కట్టుకునే మగాడు ఎవడైనా ఉన్నాడా? సరే, ఆడవాళ్ళు ఉన్నారా? లేరు. నేనే 3 సంవత్సరాలు పట్టింది. నాకే బెంచ్ కొనుక్కొని 3 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలు ఇల్లు కొనేసింది. అర్థమైందా? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళ సార్ రియల్ ఎస్టేటు కోట్లు రావచ్చు, లక్షలు రావచ్చు, వేలు రావచ్చు. కానీ వాళ్ళకి ఈరోజు మనకు హౌస్ ఫండ్ వచ్చింది అనుకోండి, వెస్టీజ్ నుంచే వచ్చింది, మళ్ళీ రియల్ ఎస్టేట్ నుంచి రాలేదు. అర్థమైందా? ఇలాంటి వాళ్ళు ఈరోజు వెస్టీజ్లో మనకు 12,000 మంది, నాలాంటి వాళ్ళు, మేడం లాంటి వాళ్ళు, సార్ లాంటి 12,000 మంది ఉన్నాం. అర్థం చేసుకోండి, 22,000 కోట్ల ఇండస్ట్రీ. ఇందులో మీకు ఒక మహాసముద్రం. దీంట్లో ఒక కుండ తీసుకెళ్తే కుండ నీరు, చెంచా తీసుకెళ్తే చెంచా వాటరు, లేదనుకో ట్యాంకర్ తీసుకెళ్తే ట్యాంకర్ వాటర్. లేదు సార్ నా పైప్ లైన్ వేసుకుంటే పైప్ లైన్ బిజినెస్. ఇప్పుడు నేను పైప్ లైన్ వేసినా ఎవరైతే వేసాడో వాడు చనిపోయాడు అనుకో, పైప్ లైన్ ఉంటుందా లేదా? అదేనా ఆయన మేము నెత్తున్నారు మొత్తుకొని 7 సంవత్సరాల నుంచి చెప్పేది అదే. అర్థమైనడు కోటీశ్వర్లు అవుతాడు, అర్థం కాదు అడ్డదిడ్డంగా రోడ్డు మీద తిరుగుతున్నాడు. అర్థమైందా? రెడీనా? మీరు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, నేను చెప్తున్నా. మీరు ఇప్పుడున్న స్థితి ఏదైతే ఉందో, మీరు 5 సంవత్సరాల క్రితం మీరు ఏదైతే చేస్తారో దాని స్థితి ఇప్పుడు మీది. మీ స్థితి మార్చుకోవాలంటే మీ గతి మార్చుకోవాలి. అర్థమైందా? మీ స్థితి మారాలనుకుంటే 5 సంవత్సరాలు మీ ఈ స్థితిలో ఉండాలి. ఎక్కడ వెస్టీజ్ విన్నింగ్ టీంలో మీటింగుల్లో ఉండాలి మీరు. ఆటోమేటిక్గా నేను చెప్తున్నా, నా లెక్క మీరు కావచ్చు, నా లెక్క కాదు, నాకంటే దాటి వెళ్ళిపోవచ్చు. నేను 25 లక్షలు సంపాదిస్తే దాస్తారు 25 అంటాడు. కోటికి భయపడి సంపాదించిన పరిస్థితి ఏంటి? అర్థమైందా? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీకు బిల్ బ్రిటన్కి చెప్పి ఒకసారి నెట్లో కొట్టండి. 3,650 కోట్ల నెల ఆదాయం, 16 చార్టెడ్ ఫ్లైట్స్ ఉన్నాయి, 18 రోల్స్ రాయిస్లు ఉన్నాయి. మరి అట్లాంటి ఇండస్ట్రీలు ఉన్నాం. జస్ట్ 1 లక్ష రూపాయలు సంపాదించలేమా? సంపాదించవచ్చా లేదా? రెడీనా? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వచ్చి ఫోటో తీసుకోవడం కాదు. 5 సంవత్సరాలు నిలబడతానంటేనే ఫోటో తీసుకోండి, లేకపోతే వద్దు. 5 సంవత్సరాల్లో నా జీవితం మారుస్తా, నా ఫ్యామిలీ జీవితం మారుస్తా, మీ లెక్క నలుగురు సాయం చేస్తా, మీ లెక్క అనాథ పిల్లలు చదివిస్తా, మీ లెక్క ఎవరైనా ఆపదలో ఉన్నది ఆదుకుంటా, ఎవరైనా అనాథ సేవలు ఉంటే వాళ్ళకి దహన సంస్కారాలు చేస్తారని ఉంటే ఈ బిజినెస్ చేయండి. లేదు సార్ నలుగురికి నాకు సహాయం చేసే ఆలోచన లేదు, నేను పక్కింటోడికి కూడా, పక్కింటోడికి అంటున్నా, పక్కోడికి కూడా కనీసం 1 రూపాయి పెట్టను, అమ్మ నాన్నలకు కూడా 1 రూపాయి పెట్టను, అట్లాంటి ఆలోచన ఎవరైనా ఉంటే ఈ బిజినెస్ మీ కాదు. అర్థమైందా?
నేను ఎంగిల్ చేతితో కాకి కూడా తరమను అనుకునంటే అట్లాంటి వాళ్ళకి బిజినెస్ కాదు. నలుగురికి సాయం చేయాలని ఆలోచన ఉంటేనే బిజినెస్. అర్థమైందా? సో దాని గురించి చేయండి. సో విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.